ఈ రోజు మనం డయాబెటిక్ పేషెంట్స్ వాడే టాబ్లెట్ మెట్ఫార్మిన్ గురించి తెలుసుకుందాం. డయాబెటిక్ పేషెంట్స్ కి మెట్ఫార్మిన్ స్టార్టింగ్ స్టేజెస్ నుంచి కూడా ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్. మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మెట్ఫార్మిన్ టాబ్లెట్ లివర్ లో నుండి గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దానివల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. లివర్ నుండి గ్లూకోజ్ విడుదలను కూడా తగ్గిస్తుంది. దీని వలన కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. మెట్ఫార్మిన్ టాబ్లెట్ శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ని పెంచదు, కానీ ఉన్న ఇన్సులిన్ నే బాగా పనిచేసేలా చేస్తుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇది మజిల్ లో ఉంటుంది, అడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ టిష్యూలో ఉంటుంది, ఇంకా మన శరీరంలో ఉండే లివర్ లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించి ఉన్న ఇన్సులిన్ నే మెరుగుగా పనిచేసేలా చేస్తుంది అన్నమాట. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కి మెట్ఫార్మిన్ చాలా ముఖ్యమైన టాబ్లెట్. మెట్ఫార్మిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. మెట్ఫార్మిన్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, కానీ చాలా తక్కువ మందిలో కడుపు ఉబ్బినట్టు అనిపించడము, కొంతమందిలో మోషన్స్ అవ్వచ్చు, అసిడిటీ సమస్యలు లాంటివి రావచ్చు. ఇలా వచ్చినప్పుడు టాబ్లెట్స్ గురించి డాక్టర్ తో డిస్కస్ చేస్తే మేము ఆ డోస్ తగ్గించడము, స్టెప్ బై స్టెప్ తగ్గించి వేరే టాబ్లెట్స్ లోకి చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. మెట్ఫార్మిన్ టాబ్లెట్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. స్టార్టింగ్ నుంచి డోస్ అనేది హెవీగా వాడకుండా 500 మిల్లీగ్రామ్స్ అంటాం, దాంతో స్టార్ట్ చేసి ఒక వారం రోజుల తర్వాత 2 సార్లు ఇస్తాము. మళ్ళీ వాళ్ళ షుగర్ లెవెల్స్ బట్టి అవసరమైతే ఇంకొకసారి కూడా మనం పెంచుకోవచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ డోస్ పెంచడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా మనం చూసుకోవచ్చు.